టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. మెడలో ఉరితాళ్లేసుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. మెరుగైన మద్యం విధానం అంటే విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహించడం కాదన్నారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలంటున్న మహిళలతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. మరిన్ని వివరాలు చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన మద్యం పాలసీ వల్ల మహిళలు మెడకు ఉరితాడు పడే పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఈ మద్యం పాలసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇక్కడ మహిళలంతా కూడా చెప్తున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మహిళా సంఘాల ఐక్యవేదిక సంబంధించిన వారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకు మీరు మద్యం తాలూకా నూతన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు మద్యం మరణాలని మేము ప్రభుత్వ హత్యలు అంటున్నాం. గతంలో చెప్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం మెరుగైన విధానం, గతం కంటే నాసిరకమైన మద్యం ఉంది, అప్పుడంతా చనిపోయారు. మెరుగైన మేలైన అందుబాటులో అంటే ఏంటి ఇదా? అంటే ఇంకా అందుకే గొంతుకి ఏమాత్రం కూడా తేడా లేకుండా విస్తృతంగా జనాభా ప్రాతిపదిక మీద మందు షాపులు పెట్టి మీరందరూ తాగండి, ఖజానా నింపండి అని చెప్పి ప్రభుత్వం అంటదా? ఇది అంత అన్యాయమైనది. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అనేవాళ్ళు, కొత్త ప్రభుత్వం అనేది గతంలో వాళ్ళు సరిగా లేరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మంచిగా చేస్తారన్నది. మరి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది సూపర్ 6. మరి దీని డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడే సంపాదిస్తాను అంటే ఇక్కడ నుంచి అంటే ప్రజలనే సంపాదిస్తుందా? దీని అంటే మద్యాన్ని ఆదాయం ఉండగా ప్రభుత్వం చేసుకుంటుందా? మరి అలాంటప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వము ఈరోజు వాటిని ఉల్లంఘించినట్టనే మేము మహిళా సంఘాల ఐక్యవేదికగా POWగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మద్యము, జోదము, వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించకూడదు, దాన్ని ఆదాయం వనరుగా చేసుకోకూడదు. ప్రభుత్వం దీన్ని ఆదాయం వనరుగా చేసుకొని, ప్రధాన ఆదాయం వనరుగా చేసుకొని దీని ద్వారా నేను ఖజానా నింపడం అనేది ఈరోజు మహిళ యొక్క జీవితాలతో చెలగాటమాడటమే. కాబట్టి మహిళపై సామాజిక హింసకి, లైంగిక హింసకి, గృహహింసకి, అన్ని రకాల ఆర్థిక హింసకి, అన్ని రకాల హింసకు కారణమైన మద్యాన్ని మేము చెప్పడం కాదు, మహిళపై హింసకు కారణమైన మూల కారణాన్ని గుర్తించడానికి జస్టిస్ వర్మ కమిషన్ వచ్చినప్పుడు మహిళపై హింసకు ప్రధానమైన కారణమైన మూలాలు ఈరోజు మాట్లాడే డ్రగ్స్, మద్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాన్ని నిషేధించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఆ విధంగా మేము చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ విధానం పూర్తిగా తప్పు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం పూర్తిగా తప్పు. ప్రభుత్వ విధానమే నియంత్రించి నిరోధించాలి, మద్య నిషేధంగా ప్రభుత్వం అడుగులు పడాలి. అంతే తప్ప మద్యాన్ని ఇంకా విస్తృతం చేయడం అనేది అన్యాయమైనది. అందుకే నూతన మద్యం పాలసీని ఆపాలని చెప్తున్నాం. దీనివల్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ తాగండి, కుటుంబాలు అందరూ తాగండి, సంపాదించిందంతా కూడా ఈ ఖజానాకి, మద్యానికి అప్పచెప్పండి. దీనివల్ల మరింత అత్యాచారాలు, దాడులు పెరిగిపోతే, క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఏదేమైనా సరే మా తాలూకా ఖజానా నిండితే చాలు, మళ్ళీ ఎలక్షన్కి మా డబ్బులు ఉపయోగపడదు అనేటి పద్ధతి చందంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మహిళా సంఘాల ఐక్యవేదికగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా 20,000 మంది ప్రాణాలు కల్తీ మద్యం తాగి చనిపోయారు. కాబట్టి ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి, మద్యం ఇవన్నీ కూడా డ్రగ్స్ మాఫియా ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. మద్యం మీద కూడా మీరు ఉక్కుపాదం మోపండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకి తాము మద్యం విధానాన్ని ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విధానాన్ని నడపాలని, మెరుగైన మద్యం విధానాన్ని తీసుకువస్తామంటే సందుకి, గొంతుకి మద్యం షాపులను తెరవడమేనా? ఈ విధానం మీద ప్రభుత్వం పునరాలోచించుకోకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇక్కడున్న మహిళా సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.